అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ స్థానాన్ని గెలిచి జగన్ కు బహుమతి ఇస్తామంటున్నారు. డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య వాలంటీర్లు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని, వారందరూ లబ్ధిదారులు కాబట్టి అవసరమైతే రాజీనామాలు చేస్తారంటున్న వాసంతి సాహిత్యతో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ వచ్చేసి ప్రచారం కూడా మొదలు పెట్టేసింది. చాలా ఉధృతంగా ఉంది. చాలా మంది కార్యకర్తలు కూడా అత్యంత ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి అనంతపురం నగర డిప్యూటీ మేయర్ సాహిత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క చెప్పండి, మరొకసారి జగన్మోహన్ రెడ్డి మన అనంత వెంకటరామరెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ప్రజల్లో ఎలా ఉంది స్పందన? ప్రజల నుంచి చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అనంతపూర్లో అభివృద్ధి సంక్షేమం రెండు సమపాళ్లలో జరిగాయని చెప్పడానికి ఈరోజు నిజంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనే దానికి నిదర్శనంగా కూడా మాకు కనిపిస్తుంది. ఏ వార్డుకి వెళ్ళినా కూడా, ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా ఈరోజు అభివృద్ధి గురించి ప్రజల నోటి వెంట వింటున్నాము. అందులో ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఒక ప్రశాంతతకి, ఒక నిబద్ధతకి మారుపేరుగా అనంతపూర్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అనంతపూర్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారని ప్రజలు పూర్తిగా కూడా విశ్వసిస్తున్నారు. అందులో భాగంగా కూడా అందరూ కూడా ఆయనకు మద్దతు పలకడం ప్రజల నుంచి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనంతపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపూర్ నగరంలో 1045 కోట్లకు పైగా అభివృద్ధిని కళ్ళ కట్టినట్టుగా చేసి చూపించడం ఈరోజు ప్రజలు దాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏ రకంగా వాళ్ళు మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారిని మరొకసారి గెలిపించుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఈరోజు ప్రజల నోటి నుంచి వింటుంటే కూడా చాలా గర్వంగా కూడా ఉంది. మరోవైపు వచ్చేసి ఒక వాదన ఉంది, ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నారు, వాలంటీర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో అనేసి. దానికి ఏమంటారు? వాలంటీర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది అవాస్తవం. ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి శ్రేణులు, ఒక కుటుంబం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పార్టీ నుంచి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం మీద ఉంది, మీ ఇంటికి లబ్ధి చేకూరింటే నన్ను గెలిపించుకునే బాధ్యత మీది అని చెప్పినారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో ముందుకు వస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఏదో ఒక అవకాశం కావాలి, ఏదో ఒకటి వాళ్ళను ఆరోపించాలి, అంటే పార్టీకి ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, ఏదో ఒకటి వాళ్ళు నిందలు వేయాలి కాబట్టి చేస్తున్నారు. అందులో చాలా మంది, కొంతమంది వాలంటీర్స్ అంటున్నారు. చాలా మంది వాలంటీర్స్ వాళ్ళ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి గతంలో కూడా క్యాంపెయిన్ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, మన శాసనసభ్యుల గారి మీద అభిమానంతో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా గృహ సారథులు అని కానీ ప్రజల్ని మమేకం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఏకంగా వన్ అండ్ ఓన్లీ వన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని వాలంటీర్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అంటే ఏదో ఒక నిందలు వేయాలి అన్నటువంటి ఒక ఆకాంక్షతో వేస్తున్నారు తప్పితే ఇది అందులో భాగంగా ఇటువంటి నిందలన్నీ కూడా మేము సహించాం. ఎందుకంటే ఒక కుటుంబం లబ్ధి పొందింది అన్నప్పుడు వాళ్ళు ఏదో రకంగా పార్టీకి కానీ నాయకులు కానీ గ్రాటిట్యూడ్ చూపించుకోవాలనుకుంటారు. కాబట్టి వాళ్ళ క్లస్టర్లు వాళ్ళ ఏరియాకి వచ్చినప్పుడు లేదా వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు చెప్పడం అనేది అది అంత కాంప్లికేటెడ్ థింగ్ కాదు. కానీ అనవసరమైన వాదనలు, అనవసరమైన నిందలు వేసి పార్టీని ఏదో విధంగా డైవర్ట్ చేసే విధంగా పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో అనంత వెంకటరామరెడ్డికి మరొకసారి అర్బన్ ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ దుగుడుతోనే ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ఇంకా ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ఆరోపణ చేస్తున్నారో వాలంటీర్లు పార్టిసిపేట్ చేస్తున్నారని, ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంలో లబ్ధి పొందారో అభిమానంతో వాళ్ళు వచ్చి ప్రచారం చేసే క్రమంలో చేస్తున్నారు అంతే తప్ప బలవంతం అయితే ఏం కాదు అన్నది కూడా వీరు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360.